2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చినప్పుడు ఆ చట్టాన్ని వాళ్ళు అనుసరించి వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు, వాళ్ళ పార్టీ ఎంపీలకు 100 ఎకరాలు కేటాయించింది. ఆ 100 ఎకరాలు 1000 కోట్లకు అమ్ముకున్నారు. కానీ ఇది మేము నేరుగా ఎవరైతే పారిశ్రామిక వాడికి మనం కేటాయించిన భూమిని వారికే అసైన్ చేస్తూ వారి ద్వారా ఎవరైతే మల్టీ యూజ్ మళ్ళీ మిగతా వాళ్ళు కొనుక్కునే ఏ అవసరాల కొరకు కొనుక్కున్నా సరే మళ్ళీ జిహెచ్ఎంసీకి హైదరాబాద్ రెవెన్యూ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎక్కడ కూడా స్కామ్ అనడానికి లేదు. అంటే ఈ తలకాయ లేకుండా ఆలోచించి ఏదో మొన్న దాని పేరేంది మన హెచ్యు భూముల మీద చేసినట్టుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసినట్టుగా చేసే ఒక ప్రయత్నం చేస్తారని ఎక్కడనైనా చర్చకు సిద్ధం. జిహెచ్ఎంసీలో కూడా నేనే చెప్పిన, ఒకవేళ మీకు ఇది పర్మిజబుల్ ఈ హౌస్ అని అంటే కౌన్సిల్ పర్మిజబుల్ అంటే మీరు చర్చ పెట్టండి, ఈ రోజైనా పెట్టండి, మళ్ళీ జనవరిలో జరిగే సమావేశాల్లో కూడా దానికి జిహెచ్ఎంసీకి ఏం నష్టమో మనం చర్చ పెడితే ఇక్కడ చేద్దామని చెప్పినాం. కాబట్టి వీళ్ళు ఏంటంటే చట్టసభల్లో చర్చించాల్సింది తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో చర్చించాల్సింది తీసుకుపోయి గ్రామ పంచాయతీలు ఇట్లా చర్చించినట్టుంది. అందుకని తలాతోకలేని ఒక స్ట్రాటజీతో ఈరోజు బీఆర్ఎస్ వివరించి మరి ఎవరు ఆ ఐడియా చెప్పిండ్రో కానీ వీడికి వచ్చేస్తే పొద్దుగాల నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి జీవో నెంబర్ 27 అనేది ఒక డెమోక్రటిక్ జీవో, అది ప్రజలకు మేలు చేసేది. అటు ఎవరైతే భూములు కొన్నారో కొన్న వాళ్ళకు నష్టం చేయదు, ప్రభుత్వానికి నష్టం చేయదు, దానివల్ల యూటిలిటీ అయ్యేటోళ్ళకు కూడా నష్టం రాకుండా ఆదాయం వచ్చే ఒక మార్గాన్ని అలా రేవంత్ రెడ్డి గారు ఒక చట్టాన్ని ఒక జీవోని తీసుకొచ్చి చట్టం ప్రకారమే జరుగుతుంది అనే విషయం వాళ్ళకి చెప్పండి. కలిస్తే వద్దా వాళ్ళకి 2 కోట్లు తీసుకోరా, మరి ఇప్పుడు కేటాయించిన 2 కోట్లు తీసుకోరని చెప్తారా? అరే మరి ఎలక్షన్లు గతంలో చాలాసార్లు వచ్చినాయి కదా, బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టలేదు, అడగలేదు, అసలు ₹1 ఇవ్వలేదు. మరి వీళ్ళేమి ఇచ్చింది జిహెచ్ఎంసీకి? బీజేపీ 2 మంత్రులు ఈడ ఉన్నారు, బీజేపీ 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి హైదరాబాద్కి ఏమైనా ఈ కాకా అని మోడీని అడిగినరా ఏమన్నా? కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళని చూస్తే కడుపులు నొప్పి. నేను అంటున్న బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మా రఘునందన్ గారి నుంచి వదిలిపెడితే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్రరావు గారిని హైదరాబాద్కి ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడన్నా ఏమన్నా నియమనండి. సరే ఎలక్షన్లో ఎలక్షన్లు వచ్చినా మేము ఇచ్చినామంటే వాళ్ళని ఏమన్నా నియమనండి. ఇవ్వరు, ఓట్లు కావాలి, విమర్శలు చేసుడు. ఇలా వాళ్ళు ఒక ప్రతిపాదన తెచ్చిండ్రు, వందే మాత్రం ఇక్కడ పాడాలని అన్నారు. వందే మాత్రం అందరిది కదా, మేమే స్వాతంత్రోద్యమంలో వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు బంకించంద్ర చటర్జీ గారు రాసిన ఆ గేయాన్ని జాతికి అంకితం చేసింది. ఇలా అందశ్రీ గారి చనిపోయి ఇప్పటికీ ఒక 10 రోజులు దాటింది. ఆయన స్మృతిలో ఇప్పుడు అలా ఎక్కడ ఎప్పుడు లేని ఒక ప్రత్యేక సందర్భాన్ని ఇలా జయ జయ హే తెలంగాణను మనం కౌన్సిల్లో చేసుకోగలిగినాం. ప్రతిపక్షాలు ఏవైనా మంచి సూచనలు ఇస్తే వాటిని పాటించడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. కానీ అర్థం పర్థం లేని తలాతోక లేని స్ట్రాటజీస్తో వచ్చి ఏదో మీడియా అట్రాక్షన్ కొరకు వాటి కొరకు చేసేదాన్ని. కూడా అవమానం జరిగినా కూడా మేయర్ గారు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళపై ఎటువంటి చర్య తీసుకోవాలని. ముఖ్యంగా ఎంఐఎం వాళ్ళు నిరసన తెలిపారు వందే మాతరం గురించి. అన్ని చోట్ల వందే మాతరం గీతం ఆలపించాలి అంటే అవసరం లేదని తీరుగా వాళ్ళు నిరసన తెలిపారు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమైందంటే గీతం మొదలుపెట్టినప్పుడు కొంతమంది కూర్చున్నారనే ఆరోపణతో వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్కి వచ్చింది అంతే. కానీ ఎప్పుడైతే ఈ గీతం మొదలుపెట్టినప్పుడు అందరం లేచి నిలబడ్డం, అది ఏదో బీజేపీ ఎంఐఎం రిఫ్ట్గా మార్చి వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కొరకు చేసే ప్రయత్నం. కానీ నేనంటున్నా వందే మాత్రం లేకపోతే జనగణమన అనేది కాంగ్రెస్ ఉద్యమకారులు పాడిన గీతం కదా. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, హిందువులతో కలిసి హిందూ సమాజం మొత్తం ఏకమై పాడిన పాట కదా. కాబట్టి ఎవరికో ఇష్టం లేదు, ఎవరికో ఇష్టం ఉందనే విషయంలో కాంగ్రెస్ ఆలోచించలేదు. ఇటువైపు జయ జయ హే తెలంగాణ అంశంలో కూడా బీఆర్ఎస్ ఆ పాటను జాతికి అంకితం చేయకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని జాతికి అంకితం చేయడమే కాకుండా ఇలా అందశ్రీ గారికి ఒక గుర్తింపునే కాదు, ఆయన కలకాలం జీవించేలాగా ఒక పాటని ఈ రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితిలో ఆ పాటను కూడా మేము ఇలా ఆలోచించడం జరిగింది. కాబట్టి డెమోక్రటిక్గా ఏ అంశాల మీదనైనా చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్య లేదు. కాకపోతే నాకున్న అంచనా ఏంటంటే వీళ్ళు డైవర్ట్ టాక్టిక్స్ కొంత ప్లే చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు సెకండ్ హాఫ్లో మొత్తం అంశాల వారుగా ఎజెండా అంశాలు జరుగుతున్నాయి. 27 ఏవైతే మున్సిపాలిటీస్ కానీ లోకల్ బాడీస్ కానీ మధ్య అంశంల మీద ఈరోజు జిహెచ్ఎంసీ కన్సర్న్ తీసుకుంటున్నారు. టేబుల్ అయిన 2 అంశాల్లో ఈ 27 మున్సిపాలిటీస్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఏ అభ్యంతరాలు ఉన్నా కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ చర్చించుకునే అవకాశం ఉంది. దీని తర్వాత క్యాబినెట్కి దీని యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు.
అభ్యంతరాలను స్వీకరించి అక్కడ మనం రిడ్రెస్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు 2 కోట్ల రూపాయల విషయం కూడా దాన్ని అంటా ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే వీళ్ళకు ఎలక్షన్స్ వస్తేనే మాత్రమే ఇట్లా బడ్జెట్ కేటాయింపు చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ చిల్లి గవ్వని ఇవ్వని ప్రభుత్వము ఇప్పుడు ఇస్తూ ఉందంటే అర్థము ఏమై ఉంటుంది ఆలోచించుకోండి అంటే అనేది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ రాలేదా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఉత్తగానే కొట్టేసిరు కదా. ఇచ్చేటోళ్ళనేమో అంటారు, ఇయ్యరేమో. గెలవమనే భయం ఉండి గట్లనే కాడన్నారు. జూబ్లీహిల్స్లో కూడా గెలవరాద్రి. జూబ్లీహిల్స్లో కూడా ఏదో చేస్తుర్రు, మంత్రులను పెట్టిండ్రు. ఇప్పుడు ఆట ఆడరాక ఓడిపోయి నువ్వు తొండాట ఆడినావు అంటారు వీళ్ళు. ఇదే కథ వీళ్ళదంతా కూడా. బీజేపీ వాళ్ళు కట్టినే ఉన్నాయి, 2 కమలం అట్నే ఉంది, గులాబీ అట్నే ఉన్నాయి. కాబట్టి ఈ కమలం గులాబీలు ఈ పూలు హైదరాబాదు ప్రజల చెవులో పెట్టినా కూడా ఎవరు నమ్మరు, వాటి చేయితో పీకి పడేస్తారు అనే విషయం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన అంటే ఉప ఎన్నిక వస్తున్న వార్తలు వస్తున్నాయి, ఏమంటారు? అది ఇంకా నిర్ణయం జరగలేదు కదా. దాని ముందు ఏమంటారు కామెంట్ చేయడం అనేది కూడా సబబు కాదు. కానీ ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నామో జూబ్లీహిల్స్ చెప్పింది కదా. అర్బనే కాదు, రూరలే కాదు, అర్బన్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సార్లు, ఒకటి కంటోన్మెంట్ కానీ 2 ఇక్కడ కానీ గెలిచినాం. ఎక్కడ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఇప్పుడు సమస్య కాదు. సర్పంచ్ ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు అని అంటున్నారు, ఏం చెప్తారు? ఏది చేసి ఏం చేయకుంటున్నాం మనం. ఇక ఏం చేయకుండా ప్రభుత్వం ఉంటే ఏం చేస్తలేదు అన్నారా? ఎక్కడిలో వెళ్ళిపోయి ఇళ్ళతోని చేసినోని చేసి దానికి పొగడానికి ఇష్టం ఉండదు, చేసిన దాంట్లో విమర్శ. అంటే 1,30,00,000కి నియమిస్తే వాళ్ళు ఉట్టి 46 లక్షల మందికే ఇస్తా ఉన్నారు. ఎక్కడ మహిళల్ని కోటీశ్వర్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడ అరే ఒక దఫాలో ఒకరికి మేమేమి ఎన్నికల మధ్యన మొదటి దశ అయిపోయినాక బీహార్ మాదిరిగా ఒక మహిళకు 10,000 రూపాయలు పంచట్లేము. ఇది బతుకమ్మ చీరల సందర్భం ఇవ్వాల్సిన అంశంలో డిలే అయిన పరిస్థితుల్లో ఒక ఆత్మగౌరవం, స్త్రీకి ఆత్మగౌరవం పెంచేలా ఈ చీరను ఉంచాలి అనే ఉద్దేశంతోనే క్వాలిటీ కొరకు డిలే అయింది తప్పితే బతుకమ్మ అప్పుడే దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉండే. ఇంకా మేము భవిష్యత్తులో కోటి కాదు ఉన్న ఎవరైతే మహిళా సోదరిమణులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వస్తాయి. ఏం పెద్దగా దాంట్లో ఈ చీరల వల్లనే ఓట్లు వేస్తారు. అంటే మొదటి దశగా విలేజ్లలో ఓట్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ, 2వ దశలో మళ్ళీ ఇక్కడ ఓట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ 2 కోట్లు కూడా ఎప్పుడో ముందే ప్రకటించవచ్చుగా, గ్రౌండ్ అవుతుంది. అప్పటికి కూడా ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలి కదా. అయ్యవారు చేసి 8 కోట్లు అప్పు చేసి అటుకెక్కాడ కూర్చున్నాడు. ఆయనకు అప్పులకు మేము వడ్డీలు కట్టడానికే మాకు గూడు దిగిపోతున్నది. ఏం చెప్పడానికి కూడా వీల్లేదు. ఇలా ఇంత స్కేర్స్ ఉన్నా కూడా, ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా ఈ పరిస్థితిలో ఇట్లాంటివి చేస్తుంటే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే సన్న బియ్యం ఎందుకు ఇచ్చిందని అంటుండ్రి, లేకపోతే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ ఎందుకని అంటుండ్రి. మీకు ఏది 200 యూనిట్లు ఇస్తామంటే 2, మళ్ళీ మా బీజేపీ వాళ్ళు తీసుకుపోయి స్కూటర్ల పైన పెట్టుకుని ఉంటారు. ఆ స్కూటర్లకు పైసలు ఇప్పిరు మీ మోడీ గారితో అని చెప్పి. ఇప్పుడు బంగారం కావాలన్నట్టు ఇప్పుడు తినడానికి తిండి లేని వాళ్ళ గురించి ఆలోచన లేదు. బంగారం కావాలి, లేకపోతే స్కూటర్లు కావాలి, అవి కూడా వస్తాయి. ఎక్కడికి పోదు. మేము 6 గ్యారంటీలే కాదు 600 గ్యారంటీలైనా ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి సమయం ఉన్నది. ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకో నమ్మకం ఉందని జూబ్లీహిల్స్ చెప్పింది. రేపటి రోజున మరింత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి వీళ్ళకి కొంచెం కడుపుల నొచ్చిప్పుడు కాకుండా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేకుండా కూల్గా ఉండి ప్రభుత్వానికి సహకరించమని చెప్పారు. మీరు కూడా వాళ్ళని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్నది, ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటున్నారు రఘునందన్ రావు గారు ఆరోపణ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ 2 జాతీయ పార్టీలు ఒకటే, ఇది బొమ్మ అది బొరుసు అంటారు. కాబట్టి ఫస్ట్ మేమే బొమ్మ మేమే బొరుసు, మా వైపు ఎవరైనా రావాల్సిందే. ఎందుకంటే మేము ప్రజల కోసం అన్ని రకాలుగా చేయగలిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకని ప్రజలందరూ కూడా ఇలా మొన్న ఏ పరిస్థితి హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు ఏ పరిస్థితి ఉంది, ఎంత పాజిటివ్గా అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కావచ్చు, క్యాబినెట్ మంత్రులుగా ఉండి వాళ్ళ శాఖల పెర్ఫార్మెన్స్ పెరుగుతుండడం వల్లనే ప్రజా మద్దతు పెరుగుతున్నది. రేపు మరింత పెరుగుతుంది. హైదరాబాద్ కూడా మా అనుకూలంగా మారుతున్న క్రమంలో పాపం వాళ్ళకు కళ్ళ కుట్రు ఏంది ఇప్పుడు వెనకటికి కాంగ్రెస్ వాళ్ళు లేకపోయి ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ వచ్చేటట్టుంది, జిహెచ్ఎంసీలో మా పాత్ర తగ్గుతుంది బీజేపీ వాళ్ళు. ఎవరిని ఇదక్కడి కథ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకు ఏం తలకాయ పట్టిందంటే మొత్తం మేము చేయలేని అన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మొత్తం మళ్ళీ కాంగ్రెస్కి ఎడవద్దని వాళ్ళు. కాబట్టి మేజర్ షేర్ రేపు కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. ప్రభుత్వం చేసే పథకాలు మరింత కలిసి వచ్చే అవకాశం ఉన్నది.